కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. జాయినింగ్ మీ షెఫ్ మంత్రాలో మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్ట్ కోసం నేను అందరికి గెస్ట్ మీద ఒక కవిత్వం లాంటిది రాస్తాను అనమాట. మీరేం అనుకోకపోతే 8 తర్వాత వస్తుంది 9. మా శేష్ సింగిల్ కాబట్టి అమ్మాయిలు వేసుకోవచ్చు లైన్. సింగిల్ అని ఎవరు చెప్పారు? శేష్ యాక్చువల్లీ మల్టిపుల్. సినిమా హిట్ అయితే అవుతుంది హౌస్ఫుల్. మా షెఫ్ మంత్రాకి వచ్చాడు రాహుల్. అబ్బా నాదేదో క్లీన్ గా నీలాగా కాంట్రవర్షియల్ గా లేదు. ఇంట్లో వంట మీరు చేస్తారా చిన్మయ్ గారు చేస్తారా? ఇద్దరు కాదు, వి హావ్ అ లవ్లీ కుక్. సడన్ గా నాకు అనిపించింది అంటే వెళ్ళి కిచెన్ లో ఏదో ట్రై చేస్తాను. సో వన్స్ ఇన్ వైల్ ఐ డూ కుక్ అండ్ థాంక్ఫుల్లీ సో ఫార్ ఎక్సెప్ట్ వన్ టైం చిన్మయ్ లైక్స్ వాట్ ఎవర్ ఐ కుక్. సో ఈ రోజు నేను సేఫ్ అంటారు. చూద్దాం. ఐ హోప్ ఇట్స్ నాట్ వన్ టైం. మీరు బెబ్బే కిచెన్ విత్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నో అప్పట్లో మరి So let's go have our welcome drink. Okay, so welcome drinks. So నేను ఒక 2 తీసుకుంటా. 2 2 2. Cheers. కుర్సియా. Cheers ఏమన్నారు? కుర్సియా. ఏంటది? Cheers. Yeah, we put up with a lot of this. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మన షార్ట్ గ్లాస్ కింద ఒక నంబర్ ఉంటుంది. అది ఏ నంబరో మీరు చూసి చెప్పాలి. 4. As it is, however, the question is just read it. Okay. మీ పర్మిషన్ లేకుండా మీ బ్లాంక్ ని టచ్ చేసింది ఎవరు? మీ డాష్. మీ పర్మిషన్ లేకుండా మీ డాష్ ని టచ్ చేసింది ఎవరు? ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పారా? దాని తర్వాత విల్ ఫిల్ అప్ ద క్వశ్చన్. ఇట్ డిపెండ్స్. పేరు చెప్పండి. పప్పి. పప్పి ఏం టచ్ చేసావు పప్పి? సార్ పర్మిషన్ లేకుండా. మై పప్పి 4 doggies ఉన్నాయి ఇంట్లో. 4 doggies ఉన్నాయి. దాంట్లో యంగెస్ట్ డాగీ యాక్చువల్లీ సెకండ్ యంగెస్ట్ డాగీ పొటాటో అని. పొటాటో హ్యాస్ అ హ్యాబిట్ ఏంటంటే చిన్ను పడుకుంటే పిల్లో మీద వచ్చి ఇలా పడుకోవాలి. సో నేను ఎన్నోసార్లు అరే పొటాటో కిందకి వెళ్ళి పడుకోవచ్చు కదా అంటే సో నేను పర్మిషన్ అయితే ఇవ్వలేదు. కానీ పర్మిషన్ ఇవ్వకుండా టచ్ చేసింది ఓహో ఆ డాష్ చిన్మయ్ గారా? అంతేగా వద్దా? ఓకే మీది నాది. మీ నంబర్ చెప్పండి. 3. మీరు అప్రాక్సిమేట్లీ 1 hour లో మీ డాష్ ని ఎన్నిసార్లు చెక్ చేసుకుంటారు? ఫోనే ఇంకేమి చెక్ చేసుకోము. కాదు, సో ఇప్పుడు ఆన్సర్ ఫస్ట్ ఇవ్వాలా తర్వాత బ్లాంక్ ఫిల్ చేయాలా? అదే కదా ఫస్ట్ ఇవ్వాలి. ఈయన డాష్ వినగానే కంగారు వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ చెప్పేశారు. టక్కని కింద చేసి ఫోన్. మీరు డాష్ చేయకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతారు? అన్నిటికీ వేరే మీనింగ్స్ ఉన్నాయి. 2 days. వాట్ ఇస్ ద క్వశ్చన్? స్నానం. 2 days ఓకేలే. నో నాట్ ఓకే రా. నాట్ ఓకే అంటే ఇంట్లోనే ఉంటున్నా. ట్వైస్ ఎ డే ఓకే. ట్వైస్ ఎ డే. ఓకే రెడీ. లాస్ట్ మీ స్టైల్లో కుర్చీస్. 2 5. మీరు ఫస్ట్ టైం ఎవరితో డాష్ చేశారు? అరే ఈ క్వశ్చన్స్ మామూలుగా లేవు. అరే ఎవరితో ఫస్ట్ టైం ఎవరితో డాష్ చేశారు? ఆన్సర్ చెప్పు. రాహుల్ తోనా? అరే రాహుల్ తో. నాతో ఏది ఫస్ట్ టైం చేయలేదు. ఏం చేసావు నాతో ఫస్ట్? ఇప్పుడు క్వశ్చన్ చెప్పు. ఏం చేశారు? ఫస్ట్ టైం పాన్ షాప్ కి నేను రాహుల్ తో You made him do? No. నేనే పాన్ షాప్ లో పాన్ తినిపించాడు. నేను పానే తినను అసలు. సో అక్కడ నాకు చీజ్ పావ్ బాజీ చాలా ఇష్టం అనమాట. సో వాడిని అక్కడ తీసుకెళ్ళా. సో అక్కడ తీసుకెళ్లి చీజ్ పావ్ బాజీ తినిపించా. అంటే యాక్చువల్లీ నువ్వు పాన్ తిన్నావు. ఎందుకంటే నేను యూఎస్ లో పెరగడం ఇప్పుడు పాన్ తిన్నా యూఎస్ లో. సో పాష్ కిడ్. తెలుగులో మాట్లాడుతున్నా కదా తల్లి, నువ్వే ఇంగ్లీష్ లో మాట్లాడు.